ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం ఆరంభ మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. బౌలింగ్లో జాకోబ్ డఫీ 3 వికెట్లతో చెలరేగితే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే ఆర్సీబీ విజయానికి ప్రధాన కారణం మాత్రం ఫిల్ సాల్ట్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే క్రికెట్ మాటను నిజం చేశాడు. బ్యాటింగ్లో విఫలమైన స్టన్నింగ్ ఫీల్డింగ్తో సాల్ట్ ఆర్సీబీ విజయానికి బాటలు వేశాడు. 3 కీలక క్యాచ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్తో పాటు హెన్రిచ్ క్లాసెన్, ఈశాన్ కిషన్ క్యాచ్లను సాల్ట్ అందుకున్నాడు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, ఈశాన్ కిషన్ క్యాచ్లు మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయి. 97 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన క్లాసెన్, ఈశాన్ కిషన్ జోడీని సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్లతో విడదీశాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 14వ ఓవర్లో క్లాసెన్ ఇచ్చిన క్లిష్టతరమైన క్యాచ్ను బౌండరీ లైన్పై సాల్ట్ అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత బౌండరీ లైన్కు తగలకుండా తన శరీరాన్ని సమన్వయపరుచుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. క్లాసెన్ అవుట్ అయినా తనదైన విధ్వంసంతో సెంచరీ దిశగా సాగిన ఈశాన్ కిషన్ను కూడా ఫిల్ సాల్టే అసాధారణ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. సింగిల్ హ్యాండ్ సూపర్ మ్యాన్లా సాల్ట్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్తో పాటు ఈ టోర్నీకే హైలైట్గా నిలవనుంది. ఈ 2 కష్టతరమైన క్యాచ్లను సాల్ట్ పట్టుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 30 నుండి 50 పరుగులు అదనంగా చేసేది. అప్పుడే ఫలితం కూడా భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే సాల్ట్ క్యాచ్లే మ్యాచ్ను మలుపు తిప్పాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్స్లో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్స్లో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది.